సో తీర్పు సస్పెండ్, హైకోర్టులో గ్రూప్ 1 విజేతలకు ఊరట, పునఃమూల్యాంకన ఆదేశాలపై స్టే, సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన ధర్మాసనం, తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా, సవాల్ చేస్తూ అప్పీళ్లకు వెళ్ళిన ర్యాంకర్లు. అసలు పరీక్ష కేంద్రాల కేటాయింపు తప్పట్లేమన్న సీజే. ఇక లద్దాఖ్లో గొడవలు అయినాయి బాగా. బగ్గుమన్న లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ ఉద్రిక్తంగా మారిన ఆందోళన, పోలీసు కాల్పులు 4 మృతి. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్లో ఇలాంటివి జరగటం ఈ మధ్యకాలంలో అసలు లేదు అక్కడ. తెలంగాణ ఆర్టీసీ సేవల్లో ఏఐ మరింత వేగంగా సేవలకు టీజీఆర్టీసీ నిర్ణయం, ఏఐ వినియోగం కోసం ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారంట. సో ఇక నుంచి ఆర్టీసీలో ఏఐ వాడబోతున్నారంట మన వాళ్ళు. కాంగ్రెస్ హయాంలోనే నీళ్ల మోసాలు, తెలంగాణ హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణశాసనం, కృష్ణా జిల్లాలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు, 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది ఎవరు? ఉత్తమ్ రేవంత్ రెడ్డి మాటలకు పోలికేది అంటున్నారు హరీష్ రావు గారు. మరి నిజంగానే హరీష్ రావు గారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టింది ఎవరు? మీరా వాళ్ళ? విరబూస్తున్న కమలం అంట తెలంగాణలో క్రమక్రమంగా బలపడుతున్న బీజేపీ అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్తున్నారు. కానీ లోకల్ ఎలక్షన్స్లో పోటీ చేసేది డౌట్గా ఉందట. ఇక బీహార్పై వరాల జల్లు, ఎన్నికల దృష్ట్యా పలు ప్రాజెక్టులకు ఆమోదం, 6,000 కోట్ల విలువైన రైల్వే రహదారి ప్రాజెక్టులుగా స్టార్ట్ చేస్తున్నారు. ఇక గ్లోబల్ హెల్త్ కేర్గా హైదరాబాద్ అంటండి, హైదరాబాద్ సర్వీస్ ప్రారంభించిన శ్రీధరబాబు గారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంట, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం. సో ఇప్పుడు ఎక్కడైతే మనకి సెక్రటరీ ఎదురుగా ఉంటుంది చూసారా, ఇంతకాలం తెలుగు తల్లి ఫ్లైఓవర్గా చెప్తున్నాం, దాని ఇక్కడ నుంచి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చబోతున్నారట.